కూడి వచ్చిన మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి నిజమే, ఆ శుక్రవారం వచ్చిన వాక్యం చాలా అద్భుతంగా అనిపించింది నాకు. ఎప్పుడు చెప్పే వాక్యమే కానీ దేవుడు మాట్లాడేటప్పుడు మరి ఏ బిడ్డలకి ఏది అవసరమో సమస్త మెరుగైన దేవుడికి ఆయనకు తెలుసు. ఈ వాక్యం అనేక మంది బిడ్డలకి వెళ్ళాలి తండ్రి. అనేక మంది బిడ్డలు ఆ వాక్యం చెప్పిన తర్వాత నేను చేసిన ప్రార్థన ఏంటి అంటే, అనేక మంది చీకట్లో ఉన్న బిడ్డలే ఎక్కడికి రావాలి? వెలుగులోకి రావాలి నాయన. వాళ్ళ చీకట్లో ఉండిపోకూడదయ్యా, వెలుగులోకి రావాలి తండ్రి అని చెప్పి ఆ రాత్రి నేను ప్రార్థన చేసుకోవడం జరిగింది. 4 దిన ప్రార్థనలో నేను చేయటం ప్రారంభించాను. అయితే మరి ఇప్పటి వరకు నేను చాలా వీడియోలు పెట్టాను కానీ ఆ రోజు వీడియో అయితే మట్టుకు ఒక్క రోజుకి 70 మంది చూశారండి. హల్లెలూయా. వాళ్ళ చూసి విడిచిపెట్టేయడం కాదు నాకు కావాల్సింది, వాళ్ళ జీవితాలు మార్పు చెందాలి. అది నాకు కావాల్సింది. వాళ్ళు ఎప్పటి వరకు చీకట్లో ఉన్నారో మరి ఆ రాత్రి మనకు చాలా విపులంగా దేవుడు మాట్లాడారు. ఎవరైనా ఏమనుకుంటారండి, చర్చికి వెళ్తున్నాము అయిపోయింది అనుకుంటారు. చర్చికి వెళ్ళి అయిపోయింది అనుకోవడం కాదు, వెలుగు మార్గంలోకి రావాలి. దేవుని కుమారులుగా కుమార్తెలుగా మనము జీవించాలన్న విషయం చాలా క్లారిటీగా ప్రభు మనతో రాత్రి మాట్లాడారు. అదే రీతిగా మరి మీరు కూడా మీ అనుదిన ప్రార్థనలో మీరు ప్రార్థన చేయాలి. యూట్యూబ్ ద్వారా చాలామందికి ఈ వాక్యం వెళ్ళాలి ప్రభు. అనేక మంది బిడ్డలో మరి వెలుగులోకి రావాలి, నీ బిడ్డలుగా జీవించాలి తండ్రి, రక్షించబడాలి, మారు మనసు పొందుకోవాలని మీ అనుదిన ప్రార్థనలో తప్పకుండా మీరు ఒక పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. మీరు అందరం కూడా పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమన్నా ఉందా? పనికి మళ్ళీ పట్టుదల కాదు మనకు ఉండాల్సింది. పొట్టు చీర కొనుక్కోవాలని పట్టుదల, బంగారం నేర్చుకోవాలని పట్టుదల. ఈ పట్టుదల చాలా ఉంటాయి స్త్రీలకి. ఎదిరింటి వాళ్ళకంటే నేను గొప్పగా ఉండాలి, వాళ్ళకంటే నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి. ఈ పట్టుదల కాదమ్మా, ఇవన్నీ భూమి మీద ఉండిపోయి వీటి కోసం కాదు మన పట్టుదల. దేని కొరకు పట్టుదల కలిగి ఉండాలి? దేవునిలోకి కొన్ని ఆత్మలు మనం ఏం చేయగలగాలి? రప్పించగలగాలి. చూడు, ఆ అమ్మాయి ఒక్క మనసు మారడంతో ఎంతమంది ఆ వాక్యం వినేటట్టుగా చేయగలిగింది. అది కేవలం పరిశుద్ధాత్ముడు చేసిన కార్యం అన్నమాట అండి. మన పని మనం చేస్తే దేవుడు తన కార్యాన్ని ఆయన జరిగిస్తాడు. వాళ్ళందరూ రాకపోవచ్చు కానీ విన్న వాళ్ళ మనసులు మారాలి కదా. వినిపించడమే కాదు ప్రభు, విన్న వాళ్ళందరి హృదయాలు కూడా ఏం చేయాలి? మార్చబడాలి తండ్రి. నేను అంగీకరించాలి, వాళ్ళ చీకట్లో ఉండిపోకూడదు, వెలుగులోకి రావాలయ్యా అని మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. అదే రీతిగా ఈరోజు మరి దానియేలు గురించే మరొక అంశాన్ని నేను మరి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ఆ వాక్యాన్ని ఈ యొక్క ఉదయకాల సమయంలో మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఈసారి 6వ అధ్యాయానికి వచ్చేయండి. 6వ అధ్యాయంలో చదవండి, మొదటి నుంచి చదవండి. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయే. వారి పైన 3 ప్రధానులుగా నియమించారు. ఆ 3 దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలగకున్నట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పచెప్పవలెనని ఆజ్ఞయించారు. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి నొంది ఉండేను గనుక రాజ్యం అంతటి మీద అతన్ని నియమింపవలెనని రాజు ఉద్దేశించాడు. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నెల మోపవలెనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుంది. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు కనుక దానియేలులో ఏ తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయింది. చాలు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు, నాతో మాట్లాడుతండి అని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడ, జీవాధిపతి, సర్వాధికారి, సర్వోన్నతుడ, సర్వశక్తి కలిగిన తండ్రి, మీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. యేసయ్య, మీకే వేలాది వందనాలు స్తోత్రాలు అయ్యా. స్తుతులు తండ్రి, స్తుతులు నాయన. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ యొక్క నా తండ్రి ఉదయకాల సమయంలో నాయన నీ దివ్య వాక్యము ద్వారా మాతో అందరితో మీరు మాట్లాడండి. యూట్యూబ్లో చూచుచున్న నాయన నీ బిడ్డలు అందరితో కూడా మీరు మాట్లాడండి ప్రభా. ఎంతమందికి ఈ వాక్యం అవసరమైందో ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి. వినటి మట్టుకు వినేవారుగా కాకుండా ప్రభు విన్న దాని ప్రకారంగా జీవించే భాగ్యమును ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించు నాయన. సహాయం చేయండి నాయన.
మీరు కార్యాలు జరిగించండి పరిశుద్ధాత్మ దేవుడా, మీరు కార్యాలు జరిగించండి నాయన. ఇది శక్తి చేత బలము చేత కాదు, కానీ మీ ఆత్మ ద్వారా సమస్తము జరుగుతుంది. సమస్తము చేయగలిగే శక్తివంతుడు గొప్ప దేవుడు అయి ఉన్నావు తండ్రి నాయన. నువ్వు గొప్ప కార్యాలు చేసే దేవుడు అయి ఉన్నావు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు అయి ఉన్నావు. మా యొక్క రక్షణార్థమై నువ్వు భూమి మీదకి వచ్చావు తండ్రి, నీకు స్తోత్రాలు తండ్రి. ఎంత గొప్ప రక్షణ మాకు అనుగ్రహించావు, నీకు స్తోత్రాలు తండ్రి నాయన. ప్రభు ఇదిగో నీ బిడ్డలు అలనాడు నీ నామాన్ని వెల్లడి చేశారు, నీ శక్తిని చూపించారు. నువ్వు ఎలాంటి దేవుడు నాయన నిన్ను రుజువు చేశారు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. ఇప్పుడు నాయన ఉంటున్న మాకు నాయన ప్రభు నా తండ్రి అయ్యా, మా జీవితాల్లో మా కుటుంబాల్లో నాయన సేవలో నీ కార్యములు నువ్వు నాయన ప్రభు వెల్లడి అవ్వాలి పరిశుద్ధాత్మ దేవుడా, మీరు వెల్లడి అవ్వాలి అయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి అయ్యా. మీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరి శుక్రవారం మనము విన్నాం కదా, వారు ప్రత్యేకపరుచుకున్నారు. రాజు భుజించే ఆహారము భుజించకుండా, ఆ ద్రాక్షారసము త్రాగకుండా, అది త్రాగి తింటే మనం అపవిత్రపరచబడతాము అని ఎరిగి ఉండి వాళ్ళు దాన్ని త్రాగకుండా తినకుండా తమను తాము కాపాడుకున్నందుకు దేవుడు వారికి ఏమిచ్చాడండి? మంచి జ్ఞానం ఇచ్చాడు, దర్శన భాగ్యం ఇచ్చాడు, అలాగే మరి వివేకం ఇచ్చాడు వాళ్ళకి. ఇలాగా మరి అనేకమైన దేవుని దగ్గర నుంచి ఏం చేశారు? వాళ్ళు పొందుకున్నారండి. ఏం చేశారు? పొందుకున్నారు. దేవుని కొరకు ఒక పచ్చం మనం చేశాము అంటే మనం అనేకమైన దేవుని దగ్గర నుంచి పొందుకుంటూ ఉంటాం అన్నమాట. ఇది డబ్బులతో కొనేది కాదండి, ఇది దేవుడిచ్చేది. ఇది డబ్బులతో కొనేది అయితే చాలామంది డబ్బులతో కొనేస్తారు, నీ వరకు నా వరకు రాదది. అందుకే దేవుడు అంతా కూడా ఉచితంగా ఇచ్చాడండి మనకి. ఆయన రక్షణ ఉచితంగా ఇచ్చాడు, ఆయన యొక్క వరాలైన ఫలాలైన అన్నీ కూడా ఉచితమేనండి. మనము నిగ్రహ శక్తి అనేటువంటిది మనం కలిగి ఉన్నప్పుడు ఏదైనా కూడా మన ద్వారా ఆయన నామము వెల్లడవుతుందన్నమాట. చూడండి, వీళ్ళ బాలురే కానీ ఆ యొక్క తమ శరీరాల్ని అపవిత్రపరచుకోకూడదు, దేవుడికి అది ఇష్టం ఉండదు అని చెప్పి వారు ఎంతగా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారో, ఏ రీతిగా నిలబడ్డారో, దేవుడి దగ్గర నుంచి ఎలాంటివి పొందుకున్నారో మీరు విన్నారు. చదువుకోండి కూడా, ఇంటి దగ్గర చదవండి, బాగా చదవండి. 1, 2 సార్లు 10 సార్లు చదవండి. చదివితే మీకు బాగా గుర్తుంటుంది. చదవడమే కాదు, అనేక మందికి మీరు చెప్పడం ప్రారంభించాలి. ఇతరులతో కూడా ఏం చేయాలి? చెప్పాలి. కనీసం మీ పిల్లలతో మీరు చెప్పండి, మీ ఇంట్లో వాళ్ళతో చెప్పండి, మీ స్నేహితులకి చెప్పండి, మీ కొలీగ్స్తో చెప్పండి. ఏదో ఒక మాట, ప్రభా ఈరోజు ఈ మాట విన్నాను కదా, ఈ మాట నేను ఎవరితో ఒకరితో చెప్పాలని ఆరాటం నీలో ఉండాలి. అప్పుడే నీలో పరిశుద్ధాత్ముడు పని చేస్తున్నాడని అర్థం. లేకపోతే నీలో పని చేయట్లేదు అన్నమాట. నువ్వు వింటున్నావు, చల్లగా ఉంటున్నావు అంటే, మరి గమ్ అనుకున్నా ఉంటున్నావు అంటే ఏంటి దాని అర్థం? నీలో ఏమీ కార్యం జరగట్లేదని అర్థం. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మనలో కార్యం చేస్తున్నాడో మనం చెప్పకుండా ఉండలేమండి. ఇతరులకి చెప్పకుండా మనం ఉండలేము, దేవునితో మాట్లాడకుండా ఉండలేము, దేవునితో గడపకుండా ఉండలేము. ఇవన్నీ కూడా మన జీవితంలో జరుగుతాయి అన్నమాట అండి. అయితే ఏది ఏమైనప్పటికైనా ఇక్కడ మనం చూసుకుంటూ పోతే ఈ రీతిగా వీళ్ళు జీవించిన కారణాన్ని బట్టి దానియేలుకి మంచి జాబ్ ఇచ్చాడంటండి. ఎవరో? ఆ రాజు. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏమైందంటే ఒక పరీక్ష వచ్చేసింది. స్కూల్కి వెళ్ళిన తర్వాత పిల్లలకి ఏం మొదలవుతాయి? పరీక్షలు ఏం చదువుంటే అంత బాగుండండి, అవునా కదా? పిల్లలకు పరీక్షలు వస్తే తల్లిదండ్రులకి టెన్షన్ అండి. ఇప్పుడు ఈ రోజుల్లో వాళ్ళకి కాదు టెన్షన్, వీళ్ళకి టెన్షన్ వచ్చేది అనమాట. వీళ్ళు చదువుకున్నప్పుడు అంత లేదండి చెప్పాలంటే. ఇప్పుడు పిల్లల చదువులు ఎంత టెన్షన్ అయిపోతున్నారంటే తల్లిదండ్రులు అంత అయిపోతున్నారు అన్నమాట. అలా ఉన్నాయి ఈ రోజుల్లో చదువులు. అలాగే దేవుల్లో కూడా ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తున్నామో మనకి ఏం స్టార్ట్ అవుతాయి? నీకు ఏ పరీక్ష రాలేదు అంటే నువ్వేమీ దేవుళ్ళో ఏమీ చెయ్యట్లేదని అర్థం. అక్కడ నీకేది రావట్లేదు, నువ్వు చాలా చక్కగా ఉన్నావు అంటే నీకేది కూడా ఈ లోపల కార్యం జరగట్లేదని అర్థం అన్నమాట.
పరీక్షలు రావాలి, విశ్వాసికి పరీక్ష రావాలి. పరీక్ష వస్తేనే, పరీక్ష రాకపోతే విజయం అపజయం ఎలా తెలుస్తుంది? మనకి ఎలా ఉన్నామో ఎలా తెలుస్తుంది? మనం చదువుతున్నామో లేదో ఎలా తెలుస్తుంది అండి? పరీక్ష ద్వారానే తెలుసుకుంటారు మార్కులు. వీళ్ళు మేము చెప్పింది ఎంతవరకు వీళ్ళు గ్రహిస్తున్నారో, ఎంతవరకు వింటున్నారో, వీళ్ళకి ఎంతవరకు జ్ఞాపకం ఉందని తెలుసుకోవాలి అంటే పరీక్ష పెట్టాలి కదా. అలాగే మన జీవితంలో కూడా పరీక్షలు వస్తూనే ఉంటాయి అన్నమాట అండి. పరీక్షలు రావాలి. పరీక్ష వచ్చింది అంటే మనం పాస్ అవ్వడానికి కోసం వచ్చింది. పాస్ అయిన తర్వాత ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత పరీక్ష వచ్చిందంటే ఏమొస్తుంది? అది ప్రమోషన్ వస్తుందండి. ప్రమోషన్ వస్తుంది. ప్రమోషన్ వచ్చినప్పుడు ఏమవుతుందో తెలుసా? ఉన్న జాబ్ పోతుంది. ఏం పోతుంది? ఇందులో నుంచి తీసేస్తారో ఇంకో దాంట్లోకి వెళ్తాం. అంతేనా ప్రమోషన్ అంటే? అది పరీక్షలు రావాలి. పరీక్షలు వచ్చింది. ఏం పరీక్ష వచ్చింది? మొదటి పరీక్ష ఏంటి వాళ్ళకి? ఫస్ట్ ఇది. నెక్స్ట్ ఏమొచ్చింది? అది కాదు, ఇది కాదు, దీనికి ముందు ఇంకా వచ్చింది. చెప్పగలరా ఎవరన్నా? ఇంకా దానియేలు గురించి కాదు, ఇంకా మనము అంటే 1వ అధ్యాయం కాడి నుంచి 3వ అధ్యాయంలో వస్తుంది అది పరీక్ష. కొన్ని అదైనా మీకు చెప్పగలరా? అగ్నిగుండం వచ్చింది. అగ్నిగుండం వచ్చినప్పుడు ఆ అగ్నిగుండంలో పడిపోతే మీరు గమనించండి, దేవుని కొరకు ఎప్పుడైతే మనం ఉపయోగపడుతున్నామో, మనం ఉపయోగకరమైన క్యాండిడేట్స్ చీకటితో మనం కలవట్లేదో అప్పుడే సాతానుడు మన మీద ఏం పెడతాడని చెప్పాను? గురి పెడతాడు. చూడండి, అక్కడ ఎవరి మీద గురి లేదండి. దుష్టుడికి ఎవరి మీద వచ్చేసింది గురి? షద్రకు, మేషకు, అబేద్నెగో మీద వచ్చింది. వాళ్ళు మీకు ఈరోజు ఇంకో క్లూ ఇస్తున్నాను మీకు. కొంతమంది ఏ రకంగా ఉంటారో తెలుసా? వాళ్ళ చేతికి మట్టి అంటకుండా ఎదటి వాళ్ళ ద్వారా పనిచేసేస్తారండి. వాళ్ళ చేతికి అంటించుకోరు. ఇంకొకళ్ళని ఉపయోగించుకొని వాళ్ళని లేకుండా చేయడానికి చూస్తారన్నమాట. లేకుండా చేయడం అంటే ఏంటి? ఏంటండి? పైకి పంపేయడానికి. నన్ను పైకి పంపేయడానికి ఎన్ని ప్రయత్నాలు జరుగుతాయో పాపం. ఎన్ని విఫలం చేసి పడేస్తాడు నా దేవుడు. నా వరకు కూడా రానివ్వడు ఆయన. లేకపోతే ఇన్ని సంవత్సరాలు నేను ఎలా చేస్తానండి? ఇన్ని పనులు ఎలా చేస్తాను నేను? అంటే నా మీద ఎవరికి కోపం బాగానే అది. వాడి రాజ్యానికి ఎప్పుడైతే నష్టాన్ని కలుగు చేస్తామో మనము, అప్పుడే వాడికి మన మీద ఏమొస్తుంది? పిచ్చి కోపం వస్తుంది అనమాట. ఈమెను ఎలాగైనా లేపేయాలి. ఎలా లేపేయాలి? మన చేతులకి మట్టి అంటకూడదు, మన పేరు రాకూడదు అక్కడ. కానీ ఆమెను ఏం చేయాలి? లేపేయాలి. ఇది సాతాను యొక్క ప్లాన్ అన్నమాట అండి. కానీ సాతానికి అంత ఉంటే మన దేవుడికి ఇంకెంత ఉంటుందండి? ఆయన ముక్కు మొహంతో మనల్ని నిర్మించుకున్న దేవుడికి ఇంకెంత ఉంటుంది మన మీద ప్రేమ? వాడు లేపేస్తే మనల్ని బతికించుకోలేడా దేవుడు? చెప్పండి. అగ్నిగుణంలోకి పంపకుండా చేయగలడు దేవుడు. వెళ్తే మాత్రం నా పిల్లలు ఏమైనా సామాన్యులు అనుకుంటున్నారేంట్రా మీరు? చూడండి, నా పిల్లలు ఏ రీతిగా ఏ రేంజ్లో ఉంటారో చూడండిరా. వాళ్ళ గురించి మీకు తెలియదు. వాళ్ళు ఏదో నెమ్మదిగా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు మీరు. వాళ్ళు టైం వచ్చేటప్పటికి ఎలా ఉంటారో ఒకసారి చూడండి రా అని వదిలేశాడు దేవుడు. వదిలేసేటాడికి పిచ్చిమోలకాలు అగ్నిగుండం తయారు చేశారు. అగ్నిగుండం తయారు చేసి రాజుగారికి కోపం లేకపోయినా రాజుగారికి కోపాన్ని రప్పించేసి అందులో పడిపోయేలా చేసేసారు. పడిపోయేలా చేసేస్తే ఆ అగ్నిగుండం నుంచి కూడా మా దేవుడు మమ్మల్ని రక్షించగలడు. రక్షించకపోయినా మాకు ఏ ప్రాబ్లం లేదు, మేము మాత్రం మీరు చెప్పిన పని చేయమని చెప్పేశారు. కారాఖండిగా చెప్పేశారు. పరిపూర్ణమైన ప్రేమలో భయం ఉండదు. ఏముండదు? భయం ఉండదు. భయపడ్డారు వాళ్ళు. అగ్ని లాంటి శ్రమలు వచ్చినా కూడా మనకు భయం ఉండదండి. ఎందుకు ఉండదో తెలుసా? విశ్వాసం ఉంటే భయం ఉండదు. బాబాయ్ మళ్ళీ ఇది వచ్చేసిందేంటి, మళ్ళీ అది వచ్చేసిందేంటి, ఏదో ఇది పోయింది అనుకున్నా మళ్ళీ అది వచ్చిందేంటి? వస్తుంది మరి. ఒకదాన్ని మించి ఒకటి వస్తుంది.
ముందు పెద్దది వచ్చేసి తర్వాత చిన్నది వచ్చింది అనుకో, నీకు ఎవరు భయం వేస్తుందా? ఒక దాన్ని మించి ఒకటి వస్తూ ఉంటుంది. అంటే నిన్ను పై మెట్టుకు తీసుకెళ్ళడానికి ఇవన్నీ కూడా నువ్వు కింద ఉండడానికి కాదు, పైకి మనం వెళ్ళడానికి వస్తున్నాయి. ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాం మనం. అందుకే శ్రమకు భయపడిపోకండి, ఎప్పుడు కూడా అవమానాలకు భయపడిపోకండి, నిందలకు భయపడిపోకండి, ఎగతాళిలకు భయపడిపోకండి, దేనికి భయపడిపోకండి. ఎందుకో తెలుసా? మన యేసయ్యనే అన్నారు అందరూ. ఇక మనం ఎంతండి అన్నారా లేదా? యేసు ప్రభుని ఎగతాళి చేయలేదా? వాహం మీద ఉమ్మేయలేదా? పిడిగుద్దులు గుద్దలేదా? నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే కింద దిగలేదా? పౌరుషం వచ్చింది ఆయనకి. పౌరుషం వచ్చింది అనుకోండి, నీకు నాకు పరలోకం లేదు. అవునా కదా? మనకి కూడా పౌరుషం రాకూడదు. ఎందులో రావాలి పౌరుషం? ప్రార్థన చేయడంలో పౌరుషం ఉండాలంట మనకి. ఎందులో ఉండాలి? దైవ కార్యములు చేయడంలో పౌరుషం ఉండాలి. నీకే అంత ఉంటే నేను దేవుని బిడ్డ నాకెంత ఉండాలి? ఇది నీలో ఉండాల్సిన రోషం. ఈ లోకంలో ఉన్న వాళ్ళకి అంత పౌరుషం ఉంటే నేను ఆయన బిడ్డని, ఆ రోషం వస్తుందా నీకు? ఆ పౌరుషం వస్తుందా నీకు? దేవుని బిడ్డకి దేవుని పౌరుషం ఉండాలి. అంతే తప్ప లోకానుసరమైన వాటికి కాదండి మనం పౌరుషం పడాల్సింది. వాటికి కాదు మనం పడాల్సింది. దేవుని కొరకు మనము ప్రార్థనలో పట్టుదల కలిగి పౌరుషం కలిగి ప్రార్థన చేయాలంటండి. వాళ్ళ విశ్వాస వీరులండి. ఎందుకు భయపడతారు వాళ్ళు? వాళ్ళ విశ్వాసం అగ్నిగుండాన్ని చల్లారు చేసిందని వచ్చింది కదా వాక్యం. యేసు ప్రభు చల్లార్చాడా? వాళ్ళ విశ్వాసం చల్లార్చిందా? ఎందుకు కాలి చచ్చిపోలేదు? మనకు వచ్చిన భయంకరమైన సమస్యల్లో నుంచి ఇంకా మనం ఎందుకు బ్రతుకున్నాం? ఎవరు బ్రతికించాడు? ఆయన మనల్ని బ్రతికించాడు. ఎందుకు బ్రతికించాడు? విశ్వాసముతో మనం ఏం చేసాము? అడుగులు ముందుకేస్తున్నాం. లోకంలో ఉన్నవాడు కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడని మనం ఏం చేస్తున్నాం? ప్రతి దినము నీలో అది ఉండాలి. లోకంలో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు, ఇది ఎప్పుడు నీ హృదయంలో ఉండాలి. నువ్వు ఆయన బిడ్డవంటే తప్పకుండా నీకు అది ఉంటుంది. నేను ఎందుకు భయపడాలి? ఎందుకు భయపడాలి? నేను ఆయన బిడ్డని, నేను ఆయన బిడ్డని, నేను ఆయన బిడ్డని. అయితే మొన్నే మీకు చెప్పాను, నాకు ఇంకా ఒక పరీక్ష ఉందంట అన్నాను. వచ్చిందా లేదా పరీక్ష? చెప్పండి, వచ్చిందా లేదా? నెల ఇంకా పూర్తవ్వకుండానే 3 కుటుంబాలు ఏమైనాయి? చెప్పండి, ఏమైనాయి? మరి అది పరీక్ష కాదా? పరీక్ష కాదా అది? అయితే నేను ఏమైపోయానో అని చెప్పేసి మా అమ్మాయిలు పాపం భయపడిపోయి, పాపం మమ్మీ ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో అని వాళ్ళకి లోపల భయం. అయితే నిన్న సాయంత్రం ఫోన్ చేస్తే నేను తీయలేదు, నేను చూసుకోలేదు అనమాట అండి. తర్వాత చూసుకునేటప్పటికి పడుకుని ఉంటారు, ఇంకెందుకులే అని చెప్పి చేయలేదు. నేను ఉదయాన్ని చేసి అప్పుడు నిన్న తెల్లవారుజాము నా ప్రభువు నా ప్రక్కనే పడుకొని ఉన్నాను. ఆయన నేను పడుకున్నట్టు తెల్లవారినట్టు ఆయన నన్ను లేపమని లేపినట్టు లేపారు. నేను మంచం సర్దుకుంటున్నాను, ఆయన ఏమయ్యారో కనబడలేదు. అంటే నా ప్రభు నన్ను విడిచిపెట్టారా? నాకు ఎలా ఉన్నారు ఆయన? తండ్రి తన బిడ్డ పక్కన పడుకుంటే ఎంత ధైర్యంగా ఉంటారో అలాగే నా ప్రక్కన ఆయన ఏం చేశారు? నేను ఉదయం టిఫిన్ తింటూ వాక్యం పెట్టాను. ఈరోజు వాగ్దానం అని వస్తుంది ఒక వాక్యం. ఏంటి ఈరోజు వాగ్దానం అంటే అలా వింటున్నాను. ఎస్తేరు అని పిలిచాడు. నిజంగా నన్ను పిలిచినట్టే పిలిచాడండి ఆయన. నాది మొత్తం చెప్పేశాడు. ఎవరు మాట్లాడినట్టు? సేవకుడు కాదు మాట్లాడితే అక్కడ నా ప్రభు నాతో మాట్లాడాడు. తెల్లవారుజామునేమో అక్కల, ఉదయానికేమో వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు ఆయన.
నీ మీద చాలామంది ఆధారపడి ఉన్నారమ్మా. చాలామంది బ్రతకడానికి నువ్వు కారకురాలివి. నిన్ను ఒక ప్రణాళికతో దేవుడు నీ జీవితంలో అన్నీ కూడా అనుమతించాడమ్మా, లేకపోతే ఇవన్నీ నీ మీదకు రావు. నేను ఎప్పుడు మీకు చెప్తాను, దేవుని అనుమతి లేకుండా నా మీదకి ఏది రాదని చెప్తాను ఎప్పుడు. మీకు గుర్తుందా ఎవరికన్నా? నా తండ్రి సెలవు లేకుండా, ఆయన అనుమతి లేకుండా ఏది నా జీవితంలోకి కానీ, నా కుటుంబంలోకి కానీ, సంఘంలోకి కానీ ఏది రాదు. ఆయన అనుమతితో వచ్చింది, అది అంతే. వచ్చింది అంటే దాని వెనక ఏముంది? నాకు మేలుంది, గొప్ప మేలుంది. మేలు కాదు, గొప్ప మేలుందండి, గొప్ప మేలుంది. మేలు కొరకే సమస్తము సమకూడి జరిగేటట్టుగా ఆయన చేస్తున్నాడు. ముందు తల్లిదండ్రులకి దూరం చేశాడు, తర్వాత అన్నదమ్ములకి, బంధువులకి, అందరికీ నిన్ను దూరం చేసేసాడమ్మా. దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు నీ పట్ల. ఇదంతా ఆయనే జరిగిస్తున్నాడు. చాలా పడిపోతున్నావు, చాలా అనుభవిస్తున్నావు అని నాతో ఎంత క్లియర్గా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు అంటే నా లైఫ్ అలా చెప్పేశాడు అనమాట అండి. తండ్రి నీకు స్తోత్రం. ఎందుకంటే ఆల్రెడీ నేను రెడీ అయిపోయాను. ఇంకా శ్రమ అయినా ఇంకా శ్రమలో కాలిపోయిన దానికి నిండా మునుగునోడికి సలేటండి. ఇంకా కాలిపోయినోడికి ఇంకా బాధ ఏంటండి? ఇంకా చిన్న వయసు నుంచి కాలుతున్నాను, ఇంకా నాకు బాధ ఏంటి? భయంకరమైన శ్రమల్లో నుంచి దేవుడు నాకు తీసుకొచ్చేసాడు. ఇంకా వీటికి నేను భయపడిపోతానా? తాటాకి చప్పుళ్ళకి భయపడిపోతానా? గిద్యోను పిలిస్తే 32,000 మంది వచ్చేసారు యుద్ధానికి వెళ్దామంటే. ఎంతమంది అవసరమా గిద్యోను? ఇందులో బలమైన వాళ్ళు ఉన్నారు, నా వల్ల ఇది జరిగిందంటారు అన్నారు. అలాగా నా సేవలు అన్నారండి, నా మూలాగా ఈ మీటింగ్ జరిగిపోయింది అన్నారండి, నా మూలాగా ఈ మీటింగ్ జరిగిపోయింది అన్నారండి. వీళ్ళ మూలాగా మీటింగ్ జరగడం ఏంటి? మరి దేవుడు కదా ఇదంతా చేస్తా? దేవుడు కదంట, వీళ్ళ వల్ల అయిపోయిందంట అది. మరి సైతానాది దేవుడా చెప్పండి మీరు? వాళ్ళలో ప్రవేశించింది సైతానా లేకపోతే దేవుడా? మహిమ ఎవరికి చెందాలి? దేవునికే కదా మనం ఆరోపించాలి మహిమ. అందుకే వాడు సాతానయ్యాడు. వాడికి ఇచ్చిన స్థానం వాడికి సరిపోలేదు. నాకు నీతో సమానంగా కావాలి నాకు సీట్ అన్నాడు. ఒక తండ్రి తండ్రికి వచ్చి పాతాళంలో పడ్డాడు అనమాట. అందుకే వాడికి సంబంధించిన వాళ్ళందరికీ అయ్యే గుణాలు ఉంటాయండి, అయ్యే లక్షణాలు ఉంటాయి. ప్రధాన పాత్ర కావాలి వాళ్ళకి. అలా మామూలుగా ఉండడానికి ఇష్టపడరు. దేవుడు ఏం చెప్పాడు? నువ్వు ఎంత తగ్గించుకుంటావో అంత హెచ్చిస్తాను నిన్ను అంటాడు ఆయన. నువ్వు పైవాడిగా ఉండాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవాలి? ముందు కింద స్థాయికి వెళ్ళిపోవాలంటాడు. కింద స్థాయి వద్దు, ఏ స్థాయి కావాలి? మైక్ పట్టుకుంటే సింగర్ అయిపోతారండి. ఇప్పుడు మైకులు ఎక్కువైపోయి మైకుల్లో పాడేస్తున్నారండి. మైక్ పట్టుకున్న ప్రతి ఒక్కరు సింగర్ అయిపోతారా? మరి సింగర్స్ అని ఎందుకంటారు? వాళ్ళు స్తుతించే గుంపు అంటే ఏంటి? ఎంతమంది స్తుతించినప్పటికైనా అందులో 2 భాగాలు ఉంటాయి. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఒక గుంపు దేవుణ్ణి స్తుతిస్తుంది, రెండో గుంపు సాతానికి సంబంధించిన గుంపు ఉంటుందండి. నేను ఎలా పాడాను? పాట బాగా పాడానా? నా పాట ఎలా ఉంది? నా స్వరం ఎలా ఉంది అంటే, నీ స్వరాన్ని ఏమైనా పెట్టుకున్నావా? నీ పాట బాగుందా లేదా అన్నదానికి కావలసింది దేవుడికి ఇచ్చిన స్వరాన్ని దేవుని మహిమ కొరకు వాడతావా? మనకిచ్చిన స్వరాన్ని ఎవరి కొరకు వాడాలి మనం? నీ స్వరం ఎలా ఉందని ఎప్పుడు ఎవరిని అడగ.
నీ స్వరాన్ని దేవుడికి వినిపించు. నాకు ఈ స్వరాన్ని ఇచ్చావు, నీకు స్తోత్రం తండ్రి అని ఏం చేయాలి? నువ్వు నీకు మహిమార్థంగా వాడతాను దీన్ని. నా స్వరాన్ని వినిపించకుండా సాతానుడు నన్ను ఆపేద్దామని ప్లాన్ చేశాడు. కానీ నా దేవుడు నాతో మాట్లాడాడు. ఆ ఒక్క మాటకి ఆ రోజు తీసుకున్న తీర్మానం నేను పాడడమే కాదు, అనేక మందిని పాడేటట్టుగా చేశాను. హల్లెలూయా. మన మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరు పాటలే పాడుతూ ఉంటారు. ఎందుకని? తల్లికి ఏదుంటే పిల్లలకి అదే వస్తుందండి. అవునా కాదా? వస్తాయి. తల్లి ప్రార్థనా పర్వాలు అయితే పిల్లలకి కూడా ప్రార్థనలు వచ్చేస్తాయి. తల్లి కన్నీరు ఒలిగిస్తే పిల్లలకు కూడా కన్నీరు వచ్చేస్తుంది. మీ పిల్లలకి అంగలార్పు అనే విద్యను నేర్పించండి, కన్నీటి ప్రార్థన నేర్పించండి. ఎలా నేర్పించాలంట? గుండెలు బద్దలైపోతే అదే వస్తుంది ఏడు. అవునా కాదా? మరి గుండు బద్దలవ్వాలంటే ఎలాగవుతుంది? అది అవతలో లేదో నేను భయంకరమైన మాట మాట్లాడితే అప్పుడు ఏమవుతుంది? గుండె బద్దలైపోయి ఆటోమేటిక్గా అదే వస్తుంది ఏడుపు. అవునా కాదా? ఎవరైనా మనక్కర్లేదు, ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. గుండె బద్దలైపోవాలి. గుండెలు బద్దలు చేసే మాటలు మాట్లాడతాడు సాతానుడు మనల్ని. మన గుండెల్లో పొడిస్తే మనం చచ్చిపోవాలన్నట్టు. అసలు మాట విని ఎలా బతికాము? నేనైతే చచ్చిపోదన్నట్టు. నువ్వు చస్తావు, నువ్వు సైతం పిల్లలు. నేను చావను, నేను దేవుడు పెట్టినా చెప్పాలి. నేను ఎందుకు చావాలి? ఎందుకు చేస్తారు మీరు? ఎందుకు చావాలి మీరు? నిజంగా నువ్వు దేవుడి పెట్టవైతే చావాలన్న ఆలోచన నీకు రాదు. ఒకవేళ వచ్చినా నువ్వు దాన్ని ఏం చేస్తావు? ఒక్క తొక్కేస్తావు. అవునా కదా? నేను ఎందుకు చావాలి? నేను ఆయన బిడ్డని, ఆయనకి మహిమార్థంగా నేను బ్రతుకుతా. నాకు పాటలు పాడే స్వరాన్ని ఇచ్చాడు, ఆయనకి నేను స్తుతిస్తాను. ఆయన సన్నిధిలో నేను ప్రార్థిస్తా. నేను సువార్త చేయలేకపోవచ్చు, కానీ దేవుని సన్నిధిలో నేనేం చేస్తాను? ప్రార్థన చేస్తాను. అనేక ఆత్మల రక్షణ కొరకు నేనేం చేస్తాను? ప్రార్థన చేస్తాను. చెయ్యి, ప్రార్థన చెయ్యి. నువ్వు చేసినట్టు ఎవ్వరూ చూడక్కర్లేదు. నేను పెద్ద ప్రార్థనా పరురాలని నన్ను అందరూ చెప్పుకునేలాగా చేయకూడదు మనం. అది కాదు మనకు కావాల్సింది. ఓ సహోదరు అనేది అదే మాట. పెదవుల్లోంచి కాదు ప్రభా, హృదయంలోంచి రావాలి ప్రార్థనలు చేస్తారంటే శారా గారు. హృదయంలోంచి ఎలా వస్తుంది? నోట్లోంచే కదా వస్తుంది. నిజమే, నోట్లోంచి వస్తుంది. ఇది పగిలితే ఇక్కడి నుంచి వస్తుంది నోట్లోకి. నోట్లోంచి వచ్చే ప్రార్థన వేరుగా ఉంటుంది, ఇక్కడ పగిలితే వచ్చే ప్రార్థన వేరుగా ఉంటుంది. అవునా కాదా? గుండెలు పగిలిపోయినాయి అనుకోండి, కన్నీటి ప్రార్థన వస్తుంది, రోదన వస్తుంది, అంగళాలకు వస్తుంది, ఆత్మల భారం వస్తుంది, కన్నీరు వస్తుంది, అన్నీ వస్తాయి. ఇంక అందులో నుంచి అన్నీ వస్తాయి. ఈ పరీక్ష అయిపోయింది, వీళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి అంటండి. ఎవరికి? ఫస్ట్ దానియాలకు వచ్చింది. దానియాలకు వస్తే దానియాలు ఏం చేశాడంటే, మా ఊళ్ళో ముగ్గురు ఉన్నారండి కాస్త ఖాళీగాని, వాళ్ళకి చిన్న జాబ్ ఇప్పించండి అని ఏం చేశాడంటే రిక్వెస్ట్ చేశాడు. ఏం చేశాడు? రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకు కూడా చిన్న జాబ్ ఇచ్చాడు ఆయన. ఎవరో? రాజుగారు. ఇచ్చేటప్పటికి ఎవరు జాబ్లో చేసుకుంటున్నారు. ఇప్పుడు షద్రకు మేషక్ అబేద్నెగోల పరీక్ష అయిపోయింది. ఇప్పుడు దానియేలు పరీక్ష వచ్చింది. శ్రద్ధగా వినండి ఈసారి. అంటే ఇప్పటివరకు అశ్రద్ధగా వినమని కాదు, కానీ ఆయన టైం వచ్చేటప్పటికి ఈయన ఏ పొజిషన్లో ఉన్నాడంటే హై పొజిషన్లో ఉన్నాడు. ఈయన ఎక్కడున్నాడు? ఆ దేశం అంతటి మీద 120 మంది అధిపతులు నియమించాడు రాజు. ఆ దేశం అంతటి మీద ఎంతమందిని? 120 మంది నియమించాడు. వాళ్ళ పైన ఇంకొక ముగ్గురిని అధిపతులుగా నియమించాడు. వాళ్ళ పైన అధికారులు వేళ్ళు. ఆ ముగ్గురులో ముఖ్యుడెవరో? దానియేలు పెట్టాడు. పెడితే ఇక్కడ దానియేలు ఎలాంటి వాడండి? చాలా శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు అనుకుంటాం.
శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు అంటే దేవుడికి చాలా ఇష్టమండి, చాలా ఇష్టం. బుద్ధి అంటే చాలా ఇష్టమండి దేవుడికి. అందుకే సుబుద్ధి కలిగి ఉండాలి, శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉండాలి. మన బుద్ధి ఎంత మంచిదైతే అంత ఇష్టపడిపోతాడు దేవుడు మనల్ని. మనిషి మంచోళ్ళే కానీ వాళ్ళ బుద్ధి మంచిది కాదండి, దొంగ బుద్ధి అండి వాళ్ళకి, లేకపోతే ఆ బుద్ధి అండి ఈ బుద్ధి అండి ఇలాగ. దేవుడు ఉన్నట్టుండి ఉదయం ఒక చిన్న మాట రిలీజ్ చేశాడు నాకు. ఏంటి అంటే మనిషిని యథార్థవంతుడిగా పుట్టించాడటండి దేవుడు. కానీ వాడు వివిధ తంత్రాలు కల్పించుకున్నాడని రాస్తాడండి. ప్రసంగిలో రాస్తూ వాడు యథార్థవంతుడిగా దేవుడు పుట్టిస్తేనంట వీడేం చేశాడంటండి, వివిధమైన తంత్రాలు కల్పించుకున్నాడంట. ఎలాగొచ్చి ఈ తంత్రాల మంత్రాలని లోపల ఒకడు ఉన్నాడు కదా, వాడు నేర్పుతాడు. దేవుడు సృష్టించినప్పుడు మనల్ని పుట్టించినప్పుడు మనకు మంచి బుద్ధి ఇస్తాడండి అందరికీ కూడా. బుద్ధి ఎప్పుడు చెడిపోద్ది అంటే సాతాను గడు నేర్పుతాడండి. దేవుడు తన దూతలు పెడతాడంటే మన దగ్గర మంచి విషయాలన్నీ నేర్పమని. సాతాను కూడా ఒక దూతలు పెడతాడంటండి, వాడికి అంతా చెడు నేర్పమని, చెడ్డ బుద్ధులన్నీ నేర్పమని పెడతాడంటండి. మనిషికి చెడు త్వరగా వస్తుందా మంచి త్వరగా వస్తుందా చెప్పండి? చెడు ప్రభావం ఎక్కువ కదండి. అలాగే దొంగతనాలు నేర్పుతాడటండి దుష్టుడు. ఏమి నేర్పుతాడట? దొంగతనం ఎందుకు నేర్పుతాడో చెప్పనా? దేవుని దగ్గర నుంచి నీకు ఆశీర్వాదాలు రాకుండా ఆపడానికి నీకు దొంగతనం నేర్పుతాడు, మనిషికి దొంగతనం నేర్పుతాడు అని చెప్పాడు ఆయన. అంటే ఎప్పుడైతే చిన్ని దానికి వీళ్ళు ఆశపడుతున్నారో, చిన్ని వాటికి వాళ్ళు ఆశపడుతున్నారో, దాన్ని దొంగిలిస్తున్నారో, వీళ్ళు ఏం పోగొట్టుకుంటున్నారంట? గొప్ప ఆశీర్వాదాలు పోగొట్టేసుకుంటున్నారటండి. మనం ఎప్పుడైతే ఆ రీతిగా లేమో మనం ఆశీర్వదించబడ్డమే కాదు కానీ అనేక మందికి ఆశీర్వాద కారకులుగా అయిపోతామంటండి. హల్లెలూయా! ఎంత తేడా వచ్చింది. చిన్ని ఆ దొంగిలింపు అనేటువంటిది ఆ మనిషి పొందుకోవలసిన అనేకమైన ఆశీర్వాదాలను ఏం చేసింది? ఆపేసింది. వీళ్ళు ఎప్పుడు దరిద్రులుగా ఉండాలని కోరుకుంటాడు సాతానుడు. దేవుడు ఎప్పుడు కూడా మనం ఆశీర్వాదకరంగా ఆశీర్వదించబడిన బిడ్డలుగా ఉండాలని కోరుకుంటాడు దేవుడు మనల్ని. ఈరోజు ఈ మాట చెప్పమన్నాడు మీకు పరిశుద్ధాత్మ దేవుడు. మరి ఎంతమందికి ఇది మీరు తీసుకుంటారో నాకు తెలియదు, కానీ మీకు తెలుసుంటే మంచిదే, తెలియకపోతే ఈ రోజైనా మీరు దాన్ని వదిలేసేయండి. అలాంటిది ఏది కూడా దేవునికి సంబంధించింది కాదు. దొంగలో పరలోక రాజ్యం కూడా ప్రవేశించరండి. అది సాతాను యొక్క ప్లాన్ అండి. అది మన చేతుల్ని ఎలా ఉంచుకోవాలని చెప్పాను? పరిశుద్ధంగా ఉంచుకోవాలండి. సాతానుడు మన చేతుల్ని అపవిత్రంగా అయిపోవాలని కోరుకుంటాడు. చూసారా మనిషి యొక్క ఆశీర్వాదాన్ని ఎలా పోగొట్టేస్తున్నాడో చూసారా? ముందు వాళ్ళ మైండ్ని మారుస్తాడండి. ఏదో కొంచెం కలిసి వస్తుంది అనిపిస్తుంది వాళ్ళకి. అది కలిసి రావడం కాదు, నీకు రావాల్సిన ఆశీర్వాదము రాకుండా సాతానుడు నీకు ఏమిస్తున్నాడో చిన్న ఆలోచన పెడతాడు. నువ్వు ఆశీర్వాదించబడ్డమే కాదు, అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను మార్చేయాలనుకుంటాడు. కానీ సాతానుడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వే దరిద్రంలో బతకాలి, నీ కుటుంబం అంతా దరిద్రంలో ఉండాలని వాడు కోరుకుంటాడు. మీకు ఏది ఇష్టం? ఈరోజు చేసుకోండి తీర్మానం. నేను దరిద్రంగా ఉండాలి, నా ఫ్యామిలీ దరిద్రంగా ఉండాలని కోరుకుంటారా? లేదు లేదు, నేను ఆశీర్వదించబడాలి, నా దేవునికి బిడ్డగా నేను ఉండాలి, అనేక మందికి ఆశీర్వాదకరంగా నేను ఉండాలని మీరు కోరుకుంటారా? ఎవరో చేతులు ఎత్తవద్దు, ఎవరో చెప్పొద్దు, మీ మనసులో మీరే నిర్ణయం చేసేసుకోండి. ఆ రహస్యం ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమని నాకు ఉదయకాలం చెప్పాడు ఆయన. అందుకు చెప్తున్నాను, ఇది ఇందులోది కాదు. ఇది ఈ విషయం ఎవరికో అర్థం కావట్లేదు మీలో, ఎవరికో ఇది అవసరమై ఉంది. అందుకే ఈ మాట చెప్పమన్న మూలం నేను చెప్తున్నాను. ఇది ఎవరికన్నది నాకు తెలియదు. జాగ్రత్త.
మీ ఆశీర్వాదాలు మీరే పోగొట్టుకునేటట్టుగా సాతానుడు ఏం చేస్తున్నాడు, ఈ రీతిగా చేస్తున్నాడని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచాడు. అదే పని పరిశుద్ధం చేయమంటే చేయరాడు. చేస్తారండి? చేయరాడు. నువ్వు బంగారం ఎదురుగుండా పెట్టినాడు తీరాలి, దాన్ని దొంగిలించరాడు. నీ వస్తువు తీసి నీకు ఇస్తాను, అది ఎవరితో వాళ్ళకి ఇస్తాను తీసుకెళ్ళి. మీరు ఏమన్నా పోగొట్టుకున్నారా అని తిరిగి ఇస్తారు వాళ్ళు. అదే పరిశుద్ధులకి వీళ్ళకి ఉన్న తేడా అన్నమాట. సాతానుడు వాళ్ళని దరిద్రులు ఉంచాలని కోరుకుంటాడటండి. వాళ్ళ శాపగ్రస్తమైన జీవితం జీవించాలని కోరుకుంటాడు. మన దేవుడు మనల్ని అలా ఉండాలని కోరుకోడాలి. మనం దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, అనేక మందికి ఆశీర్వాద కారకులుగా ఉండాలని కోరుకుంటాడు ఆయన. సరే, ఇందులో కొంతసారి మరి ఇది ఎవరికి వచ్చిందో నాకు తెలియదు, తీసుకోండి. ఇప్పుడు దానియేలు సంగతికి వచ్చేసరికి రాజు అనుకున్నాడటండి, ఇలా జరుగుతుంది మొత్తం మీద. జరుగుతుంటే ఈ 120 మంది పైన ముగ్గురిని పెట్టారు కదా, ఆ ముగ్గురులో దానియేలు తీస్తే ఇంకొక ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు ప్లస్ ఈ 120 మందికి ఈ దానియేలు ఈ రీతిగా ఉండడం అనేటువంటిది వీళ్ళకి నచ్చట్లేదటండి. మీరు గమనించండి, దొంగతనం చేసినోడు అవతలవాడు కూడా దొంగగా మారుస్తాడా లేదా చెప్పండి? త్రాగేవాడు అవతల వాడిని త్రాగుబోతుగా చేస్తాడా లేదా? వ్యభిచారి అవతల వాళ్ళని వ్యభిచారిగా చేస్తారా లేదా? వాళ్ళు ఏ పని చేస్తారో అదే పని అవతల వాళ్ళకి నేర్పిస్తారండి. వాళ్ళ ఒక్కరితో సరిపెట్టుకోరండి, నేర్పిస్తారు. ఎందుకని? వాళ్ళ ఒక్కడ పాడవు, అవతల వాళ్ళు కూడా పాడు చేస్తారు వాళ్ళు. ఇప్పుడు దానియేలు ఎలా ఉన్నాడంటేనంట, తనకు అప్పగించబడిన పనిలో ప్రతి దినము కూడా కరెక్ట్గా లెక్కలో అప్పచెప్పేస్తున్నాడటండి. ఎవరికి? రాజుకి. చూడండి, ఆ ఒక్క మాట చదవండి. రాజుకి ఏం చేస్తున్నాడని ఉంది అక్కడ. రాజులకు నష్టము కలుగకూడదు. ఆ అధిపతులు తప్పకుండా వీటికి లెక్కలు ఒప్పచెప్పవలనని ఆజ్ఞయించారు. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి నొందిన కనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమించవలనని రాజు ఉద్దేశించారు. అందుక ప్రధాన చాలా అయితే ఈయన దానియేలు లెక్కల విషయంలో ఎక్కడ కూడా రాజు నష్టం చూడండి, ఆ మాట ఎక్కడ ఉంటుంది. అది కరెక్ట్గా ఆయన చేస్తాడు ఆ పనిని. 5వ వచనం చూడండి. అందుక మనుషులు అతని దేవుని పద్ధతి విషయంలో కానీ మరి ఏ విషయమందునూ అతనిలో లోపము కనుగొనలేనట్టుకుంది. అది అయితే ఇక్కడ రాజుకి చాలా నమ్మకంగా ఉంటాడండి. అది కూడా కాదు, 4వ అధ్యాయంలో చూడండి. అందుక ప్రధానులు అధిపతులను రాజ్యపాల విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉంది అయితే హేతు కనిపెట్టుచుంది. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నెరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు కనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేదు. అతను నమ్మకస్తుడు కనుక అతనిలో ఏ లోపము కూడా వాళ్ళు ఏం చేయలేకపోయారట, కనుగొనలేకపోయారటండి. చాలా నమ్మకంగా రాజు కింద అతను ఏం చేస్తున్నాడు, పని చేస్తున్నాడు. అంటే దేవుని బిడ్డలకి ఏ పని చెప్పారో ఆ పని మనం ఏం చేస్తాము, నమ్మకంగా యథార్థంగా మనం చేస్తామండి. మన పైన ఉన్న అధికారికి మనం ఏం చేస్తాము, నమ్మకంగా పనిచేస్తామండి. పని చేయటము అనే విషయం వేరండి, నమ్మకంగా పనిచేయటం వేరు. మీకు చాలా రెట్టించి చెప్తా ఉంటాను ఈ మాట, చాలాసార్లు చెప్తాను నేను ఈ మాట. పని చేయడం కాదు, నమ్మకంగా పని చేయాలి. నమ్మకంగా పనిచేసే వాళ్ళకి దీవెనలు మెండుగా వస్తాయి. పని చేస్తున్నాము అంటాం వేరు, నమ్మకంగా పనిచేయడం వేరు. మన నమ్మకత్వమే మనల్ని హెచ్చించేస్తుందండి.
అతను శ్రేష్టమైన బుద్ధిని బట్టే కదా అంత ఉన్నత స్థానంలో పెట్టాడు దేవుడు తీసుకెళ్ళి. చూడండి, పెడితే అతను నమ్మకంగా చేస్తున్నాడట. అతనిలో ఏ లోపము కూడా కనుగొనలేకపోయారటండి. నా దగ్గరికి వచ్చిన వారు చాలామంది నాలో లోపాలు కనుగొందామని చూస్తూ ఉంటారండి, కనిపెడతా ఉంటారు చాలామంది. కానీ ఏమీ కనబడక నాకు అదే నవ్వు వచ్చింది. ఈ వాక్యం నాకు ఎందుకు దేవుడు ఇచ్చాడో నాకు అర్థం అవ్వలేదు. కానీ అప్పుడు తర్వాత ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తే నాకు చాలా నవ్వు వచ్చింది అనమాట. ఓహో, ఇలా చేస్తారా అని అనిపించింది అనమాట. ఏ లోపము ఇతనిలో మనం కనిపెట్టలేము. ఇతను ఎలాంటి వాడు? నమ్మకమైన వాడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు, శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు, స్వస్థ బుద్ధి ఉంటుంది. తర్వాత బుద్ధికి ఏమేమి ఉంటాయండి లక్షణాలు? దుర్బుద్ధి ఉంటుంది, దుష్టబుద్ధి ఉంటుంది, ఇంక ఇలా రకాలు ఉంటాయండి ఇందులో. బుద్ధుల్లో కూడా దొంగ బుద్ధి ఉంటుంది, ఇలాగే ఏయో ఉంటాయండి చాలా. కానీ దానియేలు బుద్ధి అలాంటిది కాదటండి. ఏ బుద్ధి అంటాడు? శ్రేష్టమైన బుద్ధి కలిగింది. అంటే ఎక్కడైనా అతను ఆ లెక్కల్లో ఎక్కడైనా తేడా చేస్తాడేమో, ఇదిగో రాజా ఇందులో నీకు ఇలా చేస్తున్నాడని చూపిద్దామంటే అలాగెక్కడ కూడా అతను దొరకట్లేదండి. ఎక్కడ కూడా అతను దొరకట్లేదు. ఎక్కడ దొరకకపోయేసరికి వాళ్ళు ఒక తీర్మానానికి వచ్చేసరికి ఏమంటున్నారు? ఇతను మనము ఎందులోని పట్టుకోలేము, ఎందులో పట్టుకోలేము. ఇతను శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు, శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు. మరి ఎలాగ ఇతని మీద నేరం మోపాలి? ఒక నేరం మోపాలి, ఇతని మీద ఎలా మోపాలి నేరం అని వాళ్ళు ఆలోచన చేసి, ఇతను ఏ పని చేస్తాడు, ఇతని దినచర్య ఏంటి అని అతని ఇంటి దగ్గర కొంతమందిని ఏం చేశారంటే కాపలా పెట్టారటండి. హల్లెలూయా. మనకి కూడా అలాంటి కాపలాలు పెడతారండి. శ్రేష్టమైన బుద్ధి మనం కలిగి ఉంటే మన దగ్గర కూడా పెడతారండి. అలాగా కాపలాలు పెట్టారంట. పెడితే వాళ్ళు ఏం చేశారు? అతను దినచర్య ఏది ప్రతి దినము కుమ్మారు పైకి వెళ్ళి మేడ మీదకి వెళ్ళి యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి మోకాళ్ళుని చేతులెత్తి ప్రార్థన చేస్తారు. ఇది ఎంత తప్పండి? మరిది తప్పేనా? అది అతను చేసే తప్పు. ప్రతి దినం ఇతను మానక ముమ్మారు ప్రార్థన చేస్తాడు. ఇది ఇతను చేసే పని అని అతనికి ఎవరినైతే సిఐడి ఆఫీసులు పెట్టారో అక్కడ ఆ సిఐడీలు చెప్పారటండి, ఇతను చేసేది ఇది అని చెప్పారట. చెప్పేటప్పటికి మరి ఇతను మామూలుగా పట్టుకోలేకపోతున్నారు కదా, ఎందులో పట్టుకుందామన్నా ఎందులో ఏమీ దొరకట్లేదు. అతని దగ్గర అలాంటివి ఏమీ లేవు. దరిద్రం కూడా లేవు అతని దగ్గర. చెడు ఆలోచనలు లేవు, చెడు తలంపులు లేవు, ఏ బుద్ధులు లేవు అతని దగ్గర. ఎలా పట్టుకోవాలో తెలియట్లేదు. అందుకని అతను ప్రార్థన చేస్తున్నాడటండి. అదంటండి తప్పు. చూసారా ఏది తప్పు? ప్రార్థన చేయడం తప్పు. అతను సినిమాకి వెళ్ళినా పర్వాలేదు, సిగరెట్లు కాల్చినా పర్వాలేదు, తాగేసినా పర్వాలేదు. ఇలాంటి వాళ్ళని ఎవ్వరూ పట్టుకోరండి. అలాంటి వాళ్ళకి ఎవరు పట్టుకోరు. కాపలాకాయలు ఎవరికి ఉంటాయి కాపలాలో? ఎవరైతే దైవికంగా జీవిస్తున్నారో వాళ్ళకు ఉంటాయండి ఇవన్నీ కూడా. అంతేగాని చెడుగా జీవించే వాళ్ళకి ఎవరిని పట్టించుకోరాళ్ళు. ఆ రీతిగా అతన్ని గమనించేసరికంట ముమ్మారు ప్రార్థన చేస్తాడని గమనించారటండి. అయితే ఇప్పుడు రాజుకి ఎలా చెప్పాలి? వీళ్ళ చేతికి మట్టి అంటుకోకూడదటండి. కానీ ఏమవ్వాలి? దానియేలు చచ్చిపోవాలి. వీళ్ళకి పదవి రావాలంటే దానియేలు ఏమైపోవాలి?
చనిపోవాలి. అది వీళ్ళకి కావాల్సింది, అది వీళ్ళకి కావాల్సింది. కానీ వీళ్ళకి చేతికి మట్టి అంటుకోకూడదు, వీళ్ళ వల్ల జరిగిందని అనిపించకూడదు. కానీ దానియేలు చచ్చిపోవాలి. దానియేలు చచ్చిపోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఒక ఆలోచన చేశారు. 122 మంది ఆలోచించారండి. ఇంకా ఎవరు కూడారో వాళ్ళతో మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా 122 మంది మాత్రం ఉన్నారు అందులో. అర్థమైందా? ఏం ఆలోచన చేశారు అంటే, ఇతను మానక ప్రార్థన చేస్తాడన్నది వీళ్ళకి బాగా అర్థమైపోయింది. ఇదే ఒక తప్పు కింద ఇప్పుడు రాజుకి చెప్పాలి. ఎలా చెప్పాలి? దానియేలు మమ్మల్ని ప్రార్థన చేస్తున్నాడండి, అది తప్పంటే వింటాడు ఆయన? వింట కదా. మరి ఏం చెయ్యాలి? ఎలా చెప్పాలి ఇప్పుడు రాజుకి? రాజుకంట తల ఉంటుందంట, కానీ మెడ ఏంటది ఏదో ఉందో కింద ఉన్న వాళ్ళు ఏం చెప్తే అదే నమ్మేస్తాడటండి ఆయన. ఆయనకి స్వతహాగా ఆలోచించే ఇది ఉండదటండి ఆయన. అప్పుడు వీళ్ళు చాలా ప్రీ ప్లాన్ వేశారన్నమాట అండి. ఏం వేశారు అంటే, ఇతన్ని ఎలాగైనా మనం చంపాలి, మన చేతికి మట్టి అంటుకోకూడదు, ఇతను అసలు మన దేశంలో కాదు కదా, ఉండడం కాదు కదా, ఇతను చనిపోవాలి, ఇలాంటి వాడు బ్రతకూడదు. సాతానుడు వేసే ప్లాన్ ఇలాగే ఉంటుందండి. ఎప్పుడైతే అనేక ఆత్మల రక్షణలోకి నడిపించడానికి ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళని చంపడానికి చాలా ప్లాన్ వేస్తాడండి. ఎవరిని ప్రేరేపించాలో, ఎలా ప్రేరేపించాలో వాడు ప్రేరేపిస్తాడండి. ఎవరి ద్వారా అయితే వీడు చస్తాడో ఆ రీతిగా అతను చావు కావాలి సాతానికి. దేవునికి ఉపయోగపడే వాళ్ళు బ్రతకూడదు, సాతానికి ఉపయోగపడే వాళ్ళు బ్రతకాలి, దేవుడికి ఉపయోగపడే వాళ్ళు బ్రతకూడదు, వాళ్ళు చావాలి. ఆ చావడానికి కొంతమందిని ఏం చేస్తాడు వాడు? ప్రేరేపిస్తాడనమాట అండి. ప్రేరేపించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆలోచించుకొని, చాలా ఆలోచన చేసి ఉంటారండి. నేను అనుకుంటున్నా వీళ్ళందరూ చాలా ఆలోచించుంటారు పాపం. ఇంత ప్లాన్ అమలు జరగాలి అంటే చాలా ఆలోచన చేసి ఉంటారు వీళ్ళంతా కలిసి అని చెప్పి అనుకున్నాను అనమాట. ఈ వాక్యం దేవుడు ఎప్పుడైతే చెప్పమన్నారో దీన్ని మరలా నేను చదివినప్పుడు నాకు కొన్ని విషయాలు మళ్ళీ వచ్చినాయి అనమాట అండి. ఇందులో నుంచి చెప్పిన వాక్యమే మళ్ళీ దేవుడు చెప్పేస్తున్నాడు అంటే ఆ చెప్పిన వాటి గురించి కాదు, కానీ మళ్ళీ ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నాడు అనమాట. అందుకే చెప్పిస్తాడు ఆయన. ఎందుకు ఆ రీతిగా వాళ్ళు ప్లాన్ చేశారు అంటే, మన చేతికి మట్టి అంటుకోకూడదు, కానీ దానియేలు చనిపోవాలి. ఎలా చచ్చిపోతాడు? వాళ్ళ కళ్ళ ముందే చనిపోవాలి. మళ్ళీ ఎక్కడో చచ్చిపోతే కాదు, వాళ్ళ కళ్ళ ముందే అతను చనిపోవాలి. అది ఏ రీతిగా జరగాల అని ఆలోచించి చివరికి రాజు దగ్గరికి వెళ్ళి వాళ్ళు అంటారు కదా, రాజా, 1 నెల రోజులు మన దేశంలో ఉన్న అందరూ కూడా వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే మీతోనే చెప్పుకోవాలి, ఇంకెవ్వరితో చెప్పకూడదు, ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదు, నీకు మాత్రమే చెప్పాలి. 1 నెల రోజులు ఈ రీతిగా జరగాలి. ఒకవేళ అలాగ కనుక జరగకపోతే వేరే వాళ్ళతో చెప్పుకున్నా, వేరే దేవుడితో చెప్పుకున్నా వాళ్ళని సింహాల గుహలో వెయ్యాలి అనేటువంటిది ఒక శాసనం తీసుకురావాలి రాజా అని చెప్పారటండి. ఇది ఎంత బాగా చెప్పుకుంటారో మీరు ఆలోచించండి. ఆ రాజు ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి ఆ రాజుకి వీళ్ళందరూ సమస్యలు చెప్తే ఆ రాజా వద్దుతాడండి? అసలు చెప్పండి ఒకసారి. మీ దగ్గరికి వచ్చి ఎవరైనా గ్యాప్ లేకుండా మిమ్మల్ని వచ్చిన వాళ్ళల్లా మీతో చెప్తున్నారనుకోండి, మిమ్మల్ని కూర్చున్న వాళ్ళు లేకనివ్వట్లేదు, అప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఎలా ఉంటుంది చెప్పండి? మీరు తినడానికి కూడా లేవనివ్వట్లేదు వాళ్ళు, అప్పుడు మీ పరిస్థితి ఏంటి? అంటే ఇప్పుడు వీళ్ళ 2 కోరుకుని ఉంటారు బహుశా. ఒకటి రాజు అన్నా చావాలి, దానియేలన్నా చావాలని
2 కోరుకున్నారేమో. ఎంతమంది ప్రజలు వెళ్ళి రాజుతో చెప్తే ఇంక రాజు ఏం బతుకుతాడు, వాడు చచ్చాడు అనుకో, ఈయన ఇమీడియట్గా దింపేయచ్చు కిందకి అని 2 ప్లాన్లు వాళ్ళు వేస్తారండి. ఒక్కళ్ళ గురించి కాదు వాళ్ళ ప్లాన్. ఎందుకంటే రాజుకి అతను ఏం చేస్తున్నాడో నమ్మకంగా పనిచేస్తున్నాడు కనుక దానియేలుని అయితే గ్యారంటీగా రాజు విడిచిపెట్టడు. గ్యారంటీగా ఆ విషయం వాళ్ళకి తెలుసు. అందుకు రాజు అయినా చావాలి, లేక దానియేలైనా చావాలి. ఇద్దరిలో ఎవరో ఒకరు పోతే తప్ప మన పోస్టుల పైకి వెళ్ళం. వాళ్ళ మనస్సు అంతా ఎక్కడుంది? పోస్టుల మీద ఉంది. సాతానుడు ఎప్పుడు కూడా మనిషికి ఏం పెడతాడో తెలుసా? అధికార దాహాన్ని పెడతాడు, ధన దాహాన్ని పెడతాడు, పదవి వ్యామోహాలు పెడతాడు. ఇవన్నీ సాతాను పెట్టేయండి. దేవుని బిడ్డలకు అధికార దాహం ఉండదండి అది, కానీ దేవుడు ఇస్తాడు. అది వాళ్ళకు ఉండకపోయినా ఇస్తాడు ఆయన. కొన్ని ఏంటంటే నాకు చాలా ఆశ్చర్యమేస్తుందండి. ఆ సేవల్లోనే మళ్ళీ రకరకాలవి ఉంటాయంటండి. వాటిలోనే రాజకీయాలు అంటాడు. మళ్ళీ ఆ పోస్ట్ కోసం మళ్ళీ డబ్బులు ఇచ్చుకుని వేయించుకుంటారంటండి ఆ పోస్ట్. ఏంటిది అసలు? సేవ లేకపోతే ఏమన్నానా ఇది? ఏంటయ్యా ఏమన్నాను దాన్ని అసలు? అది నిజంగా దేవుని సేవేనంటారా ఇలాంటిది? దేవుని సేవ అయితే ఇలాంటి పనులు చేస్తారా వాళ్ళు? పదవీ వ్యామోహం అంటారు. దీన్ని ఏమంటారు? పదవీ వ్యామోహం అంటారు. ధన దాహం అంటారండి. డబ్బు సంపాదించాలంటే ఏదో ఒకటి చెయ్యాలి. అది ఏదైనా కావచ్చు, ఏదో ఒకటి చెయ్యాలి. ధన దాహం. ఆ దాహంతో ఏమైపోయాడు ఇస్కరియోతు యోధ? ఏమయ్యాడండి? పెళ్లి పెట్టుకుని చచ్చిపోయాడా లేదా? అతను ఎంత నమ్మకంగా మంచిగా ఉంటే దేవుడు అతనికి డబ్బు సంచిస్తాడు చెప్పండి మీరు? చాలా నమ్మకమైన వాడు, చాలా మంచి విశ్వాసి. అందుకని ఇచ్చేటప్పటికి వాడు మనసు మార్చేశాడు సాతాను. అందుకే ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని చెప్పేశాడండి. సమస్త కీడులకు మూలమన్నాడు. చాలా భయంకరమైంది ఇలాంటి పనులు. అవి దేవునికి సంబంధించి కానే కాదనమాట. దేవుని పని అనుకుంటారు, కానీ అది దేవుని పని కానే కాదండి. అది సాతానుడు ఆడిస్తున్న ఆట అండి. అది మనిషిని కీలు బొమ్మ చేసి వాడు ఏం చేస్తున్నాడట? వాడి చేతులు ఆడిస్తాడటండి. తెలుసా కీలు బొమ్మ అంటే? తెలుసా మీకు? వాళ్ళు ఎలాగ ఆడిస్తే అలాగ ఆడాలి. వాళ్ళ చేతిలో వాళ్ళు కాదు, దేవుడి చేతిలో వాళ్ళు కూడా కాదు. ఎవరి చేతిలో ఉన్నారు? సాతానుడి చేతిలో ఉన్నారు. అందుకే సాతానుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళని కీలు బొమ్మను ఆడించినట్టు ఆడిస్తున్నాడు. అయితే చాలా ప్లాన్డ్గా చెప్పినప్పుడు రాజు ఏం గ్రహించలేదు. ఆయన ఎందుకు వీళ్ళు ఇలా చెప్తున్నారని కూడా ఆయనకు అనుమానమే రాలేదు అసలు. సరే అన్నాడు ఆయన. సరే అనేటప్పటికి చాటించేశారు. మొత్తం ఆ రాజ్యం అంతా కూడా చాటింపు వేయించేశారు. తెలిసిపోయింది, ప్రజలకు తెలిసిపోయింది. ఎవరికి ఎవరి సమస్యలో చెప్పకూడదో మనవన్నీ ఎవరికి చెప్పుకోవాలి? రాజుగారికి చెప్పుకోవాలి. రాజుగారండి, మా పరిస్థితి ఏం బాగాలేదండి, మరి మా పిల్ల పెళ్లి చేయాలండి, మా పిల్లోడు పెళ్లి చేయాలండి, మేము ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నామండి, లేకపోతే మేము ఏదో చేసుకోవాలనుకుంటున్నామండి, మరి మీరు ఏమన్నా మాకు సాయం చేయండి, మేము ఇల్లు కట్టేసుకుంటాం, మీరు ఏమన్నా దయ చూపిస్తే అండి మా పిల్లోడు పెళ్లి చేసుకుంటాం, మా పిల్ల పెళ్లి చేసుకుంటాం. ఇలాగా కథలు చెప్తున్నారు ఆయన దగ్గరికి వచ్చి. చెప్తుంటే మరి ఇప్పుడు ఈయన ఏం చేయాలండి? మరి ఆ పనిలో బిజీ అయిపోయి ఈయన సమస్యలు చెప్పుకోవచ్చు అంటే ప్రజలు ఏం చేస్తారు చెప్పండి? ఇంకా
అమ్మయ్య ఎంత మంచి అవకాశం వచ్చింది మనకి అని చెప్పి వాళ్ళకి ఒకవేళ ₹1,00,000 అప్పు ఉంటే మరి ఇదే మంచి అవకాశం కదా, మళ్ళీ ఇలాంటి అవకాశం దొరుకుద్దా వీళ్ళకి? అయ్యగారు మరి ఒక 20 లక్షలు అప్పు ఉందండి, మాకు తీర్చలేకపోతున్నామండి, మా పరిస్థితి ఇలా ఉందండి, ఇంకెందుకు వచ్చింది, చచ్చిపోదాం అనుకుంటున్నామండి, నిజంగా సావరాళ్ళు చచ్చిపోదాం అనుకుంటున్నాం అయ్యగారు మా ఇంటిని పదిని అంటే, మరి సమస్య చెప్పాడు కదా, మరి ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఆడు సావకూడదు, కుటుంబం సావకూడదని మరి రాజుగారు ఏం చేయాలి? 20 లక్షల వాళ్ళు కూడా ఆడికి ఈ పనిలో బిజీ చేసేసరి ఏం చేశారు? సమస్యలు చెప్పమంటే చెప్పుకోని వాళ్ళు ఎవరు ఉంటారు? చెప్పండి, ఎవరుంటారు చెప్పుకోకుండా? అవసరం ఉన్నా చెప్తారు, అవసరం లేకపోయినా చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళే మంచి అవకాశం దొరికింది ప్రతి ఒక్కడికి. ఈ అవకాశాన్ని ఎవరైనా వదులుకుంటారా? ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళే భాగ్యం నాకు దొరికింది. ఆ మహానుభావుల వల్ల, ఏ మహానుభావులు? ఈ 122 మంది మహానుభావులు ఉన్నారు కదా, ఆ బావుల వల్ల ఈ అవకాశం కలిగింది మనకే. అబ్బా, రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పుకునే భాగ్యం కలిగింది మనకే అని చెప్పి ఒకే ఇంట్లో వాళ్ళందరూనే, వాళ్ళందరూ ఒకే ఇంట్లో వాళ్ళే కానీ ఒకే ఇంట్లో వాళ్ళని చెప్పరా? ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తారా? చెప్పండి, ఎంత మంచి అవకాశం వచ్చింది. తల్లి వెళ్ళి చెప్తుంది, తండ్రి వెళ్ళి చెప్తాడు, పిల్లోడు వెళ్ళి చెప్తుంది, పిల్ల వెళ్ళి చెప్తుంది, అందరూ వెళ్ళి చెప్పుకుంటున్నాయి. ఆమెమో ఒకింటికి సంబంధించి అనుకుంటాడు, ఇతనేమో ఒకింటికి సంబంధించి అనుకుంటాడు, ఆ పిల్లోడేమో ఒకింటికి సంబంధించి అనుకుంటాడు. ఇవన్నీ ఆయన ఎక్కడ ఎంక్వైరీ చేస్తాడు? ఆయనకి ఎంత తలపోటు తెచ్చిపెట్టారో మీరు ఆలోచించండి వీళ్ళందరూ కలిసి. అంటే ఇంచుమించుగా ఇప్పుడు ఆయన బుర్ర పనిచేస్తుందా? ఇంతమంది సమస్యలు వింటే ఎవరి బుర్ర అయినా పనిచేస్తుందా? పనిచేస్తుందండి? అంటే రాజుగారి మైండ్ పని చేయకుండా ఏం చేశారు వీళ్ళు? చేస్తారు. ఇప్పుడు ఇంకా దానియేలు ఈ చాటింపు విన్నాడు, ఇట్టి మరణ శాసనము ఇలాగా అయ్యిందని తెలిసి కూడా వెళ్ళి ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడట ఆయన. ఈ ముమ్మారు ప్రార్థన చేస్తుంటే మరి అక్కడ కాపలా పెట్టారు కదండి, వెళ్ళి దొమ్మిగా పడి ఆయన తీసుకొచ్చేసారట రాజు దగ్గర. తీసుకొచ్చేసి మీరు ఎవరితో కూడా మాట్లాడొద్దని చెప్పారు కదా రాజా, ఒక ఆజ్ఞని జారీ చేశారు కదా, మీ ఆజ్ఞని ఇతను పాటించట్లేదు, ఇతను అంటే మీకు చాలా ఇష్టం కదా, ఇతను మీ ఆజ్ఞని పాటించట్లేదు. మరి ఏం చేస్తారో చెయ్యండి. మీ దగ్గర అలా ఉంటాడు కానండి, ఇతను ఎంత ఎలాంటివాడో గమనించారా మీరు? మీరు చెప్పిన మాటలు లెక్క లేకుండా అతను చూసారా ఏం చేస్తున్నాడో? మీరు చెప్పిన మాట అంటే అతనికి లెక్కే లేదు, మీరంటే అతనికి లెక్కే లేదు, చూడండి ఎలా చేస్తున్నాడో అని చెప్పేసి అతని మీద ప్రార్థన చేసుకోవడమే ఒక నేరముగా వేసేసి దొమ్మిగా వెళ్ళి అతను తీసుకొచ్చి రాజుగారికి అప్పగించాడు. అక్కడ మీ అధ్యాయం అంతా మీరు చదివితేనండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఖాళీ అయిన తర్వాత చదువుకోండి 6వ అధ్యాయం. ఈ మాట ఉంటుందన్నమాట అండి. ఆ రాజుగారంట ఉదయం నుంచి సూర్యుడు అస్తమించేంత వరకు చాలా ప్రయత్నం చేశాడటండి. ఎందుకు? దానియేలుని విడిపించడానికి. దానియేలు అంత నమ్మకస్తుని ఇప్పటికి అతని లైఫ్లో ఎవరినే చూడలేము. అందుకే అతన్ని ఎలా విడిపించాలా, ఇదేంటి నన్ను భలే ఇరికించారే వీళ్ళు అని మనసులో అనిపించి ఉంటుంది. అప్పుడు బహుశా అనిపించి కావాలని ఇదంట. కొంతమంది అంటారండి, విశ్వాసులు మాట్లాడిన మాట వింటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అంటాడు. ఎవరి మేలు తీసుకుని వాళ్ళ కంటిలోనే పడాలంటండి. ఆమె ఒక విశ్వాసం. మళ్ళీ విశ్వాసానాలా ఇలాంటి వాళ్ళు పిశాచులు అనాలండి. వాళ్ళ వేలు తీసుకున్నంటే వాళ్ళ కంటిలో పడాలంటే ఎంత భయంకరమైన మాట చూడండి. అమ్మ
అమ్మో నువ్వు చాలా చిన్న చిన్న దెయ్యాలు కాదే బాబు, నువ్వు చాలా పెద్ద దెయ్యాలు అనుకున్నాను నేను. ఎలాంటి దెయ్యం? చిన్ని దెయ్యాలు కాదు నువ్వు, చాలా పెద్ద దెయ్యాలు నువ్వు అనుకున్నాను. అనలేదు, అంటామా మనం? అనగా అలాగే రాజు వేలు పెట్టి రాజు కంట్లో పొడుచుకున్నట్టు చేశారనమాట. మీకు ఈయనంటే చాలా ఇష్టం కదా రాజా, కానీ మీ మాట అసలు వెంటనాడా చూడండి. మీ మాట అంటే లెక్కలేదు అతనికి. మేమందరం చూడండి, అసలు మీరు చెప్పినట్టుగా మేము ఎక్కడన్నా కూర్చో తప్పమా? అసలు వేసిన మాస్టర్ ప్లాన్ వేళ్ళు కదా, ఏడెక్కడ తప్పుతుంది. కానీ మీ మాట అంటే లెక్కలేదు, మీరంటే లెక్కలేదు, ఇతను చూడండి ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి ఆ రాజుతో చెప్పినప్పుడు ఆ రాజుకి దానియేలు అంటే చాలా ఇష్టమండి. ఆయన ఉదయం మొదలుకొని సాయంకాలము సూర్యుడు అస్తమించేంత వరకు కూడా అతను ఏం చేశాడట? ప్రయత్నం చేశాడటండి. ఆ రీతిగా ఆయన చేస్తాడని వీళ్ళకి తెలుసు. ఎలాగైనా అతను విడిపించడానికి రాజు ప్రయత్నం చేస్తాడని తెలిసి వాళ్ళు ఏం చేశారంటే ఇంకా చాలండి మీరు చేసింది ఇంకా అన్నట్టుగా ముగింపు చేసేసారట. ఇక రాజు ఏం చేశాడంటే తీసుకెళ్ళి సింహాల గుండె వేసేయండి అని ఏం చేయాలి? ఇప్పుడు చెప్పాలి. ఆ చెప్పక ముందు ఒక మాట చెప్పాడంటే నాకు చాలా నచ్చింది ఆ మాట. నాకు బాగా హైలైట్ చేసిన పాయింట్ అదనమాట అండి నా దేవుడు. ఆయన అంటాడు కదా, నిత్యము నువ్వు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు దానియేలు అని చెప్పాడు. అంటే ఇప్పుడు విశ్వాసం ఎవరికి ఉన్నట్టు మీరు ఆలోచించండి. ఈ విశ్వాసంతో మాట్లాడిన మాట ఎవరికి ఉన్నట్టు? ఈ మాట ఎవరికి ఉంది విశ్వాసం? చెప్పండి. చెప్పాను కదా, ఇప్పుడు అంతా చెప్పాను కదా నేను. రాజుకుందా లేదా? అతను దేవుడిగా అతను స్వీకరించాడో లేదో తెలియదు, కానీ దానియేలుని చూసినప్పుడు దానియేలు కలిగి ఉన్న దేవుడి మీద ఎవరికి నమ్మకం వచ్చింది? హల్లెలూయా. అది నువ్వు ఉండాల్సిన తీరు. నిన్ను చూసి నీ ప్రవర్తన చూసి నువ్వు ఏ దేవుడిని కలిగి ఉన్నావో ఆ దేవుడిని వాళ్ళు ఏం చేయగలగాలి? ఏమన్నా సువార్త చెప్పాడు ఆయన? దానియేలు ఏమన్నా సువార్త చెప్పాడా రాజుగారికి? చెప్పలేదు. ఎంత శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉన్నాడు అంటే, నేను మరణ శాసనాన్ని పుట్టించానని తెలిసి కూడా అతను ముమ్మారు ప్రార్థిస్తున్నాడు అంటే తన దేవుడు అంటే తనకి ఎంత నమ్మకము, ఎంత ఇష్టము, ఎంత ప్రేమ, ఎంత విశ్వాసము. ఇన్ని గ్రహించాడంట ఆ రాజు. గ్రహించి అతను అంటాడు కదా, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు దానియేలు, వెళ్ళు అన్నాడండి. వెళ్ళు అనేటప్పటికంట దొమ్మిగా పడిపోయారటండి అతని మీద. ఏదో పెద్ద చేయరాని నేరం చేసేసినట్టండి. దొమ్మిగా పడిపోయి అతన్ని ఎలా తీసుకెళ్ళారట? ఆ బండ్రోతులు తీసుకెళ్ళటండి ఆ సింహాల గుహలోనంట. అలా పడద్రోసిరి అని ఉంటుందండి అక్కడ. సింహాల గోల్లోకి పంపలేదటండి. ఏం చేశారట? పడద్రోయటం అంటే ఏంటండి? నడుపుతున్న మనిషిని అలాగా తోసేశారన్నమాట అండి. సింహాల మీదకి తోసేస్తే ఆయన ఏమన్నా భయపడ్డా? ఏమీ భయపడలేదండి. ఏమీ భయపడాలి. నా దేవుడు సెలవు లేకుండా ఏమీ జరగదు నా జీవితంలో. దేవుని మీద సంపూర్ణ విశ్వాసం కలిగిన వారికండి వాళ్ళకి ఏమనిపించదండి. అమ్మో నాకేమన్నా అయిపోద్దేమో, మన కోసం కాకపోయినా ఆయన కోసం బతికించుకుంటాడు ఆయన. హల్లెలూయా. ఎవరి కోసం? ఆయనకి మనం ఉపయోగపడతాము అంటే తప్పకుండా ఆయన కోసం బతికించుకుంటాడు మనల్ని. ఎంతమంది మనల్ని చంపేయాలని ఒకవేళ ప్లాన్ చేసినా, ఎంత మాస్టర్ ప్లాన్ వేసినా, ఏం చేసినా
వాటన్నిటిని చెదరగొట్టి పడేస్తాడండి ఆయన. ఎవరో ఏమీ చేయలేరు. ఆయన సెలవు లేకుండా ఏది మన జీవితంలో జరగదండి. పడత్రోసేశారండి. ఏమి నేరం చేశాడని, ఏం తప్పు చేశాడని పడద్రోసి రాయిని పెట్టారటండి. ఆ గుమ్మం దగ్గర బయటకు వచ్చేస్తాడేమో అని. అది కొంతమంది దొరిలిస్తేనే కానీ అంత వెయిట్ ఉన్న రాయిని పెట్టలేరటండి. దానికి ముద్ర వేసేసారటండి, రాజముద్ర. చాలా బాధగా రాజు ఇంటికి వెళ్ళిపోయాడు. తన యొక్క అంతఃపురానికి వెళ్ళి చాలా విచారంగా ఉన్నాడటండి. ఇంకోటి తెలుసా, దానియేలు కోసం ఆయన ఉపవాసం ఉన్నాడండి. ఒక రాజు అండి, ఒక పరాయి దేశం నుంచి వచ్చిన ఒక వ్యక్తి కోసం ఉపవాసం ఉండడం ఏంటండి చెప్పండి? ఏ దానియేలు ఏమన్నా కూడా ఆ దేశస్థుడా కాదు. కానీ అతని కోసం ఇతను ఏం చేశాడు? ఉపవాసం ఉన్నాడటండి. ఉపవాసం ఉంది. అయ్యా, దానియేలు చాలా నమ్మకమైన వాడు. అతను లాంటి వాడు నేను ఎవరినే చూడలేదు. దానియేలు దేవుడా, ఆ దానియేలును రక్షించే. నేను రాజునై ఉన్నాను కానీ నా రాజ్యానికి ఎందుకయ్యా? ఆ బిడ్డను నేను రక్షించలేకపోయాను. నా ప్రయత్నాలన్నీ నేను చేశాను కానీ నేనేం అతను చేయలేకపోయాను అని. అయ్యా దానియేలు దేవుడా, దానియేలు రక్షించవా అని అతను ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆ రాజుదేవుడు కాదయ్యా. దానియేలు దేవుణ్ణి చూశాడు ఆయన. ఎలా చూశాడు? అతని క్రియల్లో చూశాడు. అతని యొక్క క్రియల్లో చూశాడు. దేవుడి పెట్టలంటే ఎలా ఉంటారా అని అతని క్రియల్లో చూశాడండి. చూసి అతను ఎంత విశ్వాసం ఉంచాడో చూసారా? ఒక రాజు అండి, ఒక పరాయి దేశం నుంచి వచ్చిన ఒక వ్యక్తి గురించి ఉపవాసం ఉండడం ఏంటండి? వాయిద్యాలు, నాట్యాలన్నీ ఆపేశాడటండి. ఆ రాత్రి అంతా నిద్రపోలేదటండి. దానియేలు కొరకు ఏం చేస్తున్నాడు? ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. అతను ఏం చేస్తున్నాడు? ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఒక విశ్వాసి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అది సమంజసంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఒక అన్యరాజు ఒక దేవుని బిడ్డ కొరకు ఉపవాసం చేస్తున్నాడు. ఎంత ఆశ్చర్యమో చూడండి. దానియేలు ఏమన్నా చెప్పాడు అతనికి? ఏమీ చెప్పలేదండి. ఏమీ చెప్పలేదు. ఉపవాస ప్రార్థన చేసి తెల్లవారిపోతుందంట. తెల్లవారన్నదే వేకునే లేచి అక్కడికి వచ్చేసాడటండి. ఎక్కడికి? ఆ గుహ దగ్గరికి వస్తూ అక్కడ మీరు చదువుకోండి, దుఃఖ స్వరముతో పిలిచాడటండి. చదువుతారా మాట? అతడు గుహ దగ్గరకు రాగానే ఆ మాట 6:20 వచ్చిన మాట చూడండి. తెల్లవారుజామున రాజు వేకునే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయాడు. అతడు గుహ దగ్గరకు ఎలా వచ్చాడట? త్వరగా వచ్చాడటండి. రావడం వేరు, త్వరగా రావడం వేరు. అంటే అతని మనసు ఏమైపోతుందో మీరు ఆలోచించండి. ఆ రాత్రి అంతా ప్రార్థించాడు, ఇప్పుడు త్వరగా వస్తున్నాడట. చదువమ్మా. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో స్వరం అంట. దుఃఖ స్వరము అంటే మన గొంతు నిండా, మన గుండెల నిండా బాధతో ఉన్నప్పుడు మన గొంతు అంతా దుఃఖంతో నిండిపోతే మనకు మాట వస్తుందా? మాట రాదు. ఆ గొంతు అదో రకంగా పలుకుతుందండి. అది ఆ దుఃఖ స్వరముతో పిలుస్తున్నాడట. ఏమంటున్నాడు? జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు. ఓ జీవము కలిగిన సేవకుడమైన దేవుని సేవకుడమైన అంటే దేవుడిని ఏమని పిలుస్తున్నాడో చూడండి. అతను నిత్యము దేవుడు అని పిలవట్లేదు. జీవము కలిగిన
దేవుని సేవకుడు. దేవుడు అని పిలుస్తున్నాడు అక్కడ. అంటే ఆ దేవుళ్ళో ఏముందని గ్రహించాడు అతను? జీవం ఉందని గ్రహించాడు. దేవుడు అంటే అతనిలో ఏముండాలి? జీవం ఉండాలి. నువ్వు నమ్మిన దేవుళ్ళో ఏముంది? జీవం ఉందని చెప్తున్నాడు. అతని మాటలో చెప్తున్నాడు అక్కడ. జీవము కలిగిన దేవుని యొక్క సేవకుడు అయిన దానియేలు, నిత్యము నువ్వు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగిన, నువ్వు నిత్యమే సేవిస్తూ ఉంటావే, దినానికి ముమ్మారు ప్రార్థన చేస్తావే, నిన్ను సింహాల బోన్లో వేస్తానన్నా కూడా నువ్వు భయపడకుండా ప్రార్థన చేస్తావే, ఆ దేవుడు నిన్ను రక్షించగలిగేనా అంటున్నాడు. అక్కడ మీకు ఏమర్థమైందో నాకు తెలియదు, కానీ నాకు అర్థమైంది ఏంటో తెలుసా? అతన్ని సింహాలు తినేసినాయి అని అతను విశ్వసించాడా? జాగ్రత్తగా వినండి. అతన్ని సింహాలు తినేసినాయి అని అనుకుంటే ఆ రాజు సింహాల బోన్ దగ్గరికి వస్తాడా? మరి ఎందుకు వచ్చాడు? అతను బ్రతికాడు అనే నమ్మకం అతనికి ఉందా లేదా? ఒకటి, దానియేలు విశ్వాసం కలిగిన బిడ్డ, నమ్మకమైన బిడ్డ, తన దేవుడు తనని రక్షిస్తాడనే విశ్వాసం ఎవరికి వచ్చింది? ఇప్పుడు అతను నమ్మిన దేవుడు జీవము కలిగిన దేవుడు అని నమ్మాడు. ఆ జీవము కలిగిన దేవుడు తనకి రక్షిస్తాడని ఆ నమ్మకము, ఆ విశ్వాసము అతనికి ఉన్నాయి. లేనట్లయితే దానియేలు చచ్చిపోతాడు అని అనిపిస్తే తనకి గుహ దగ్గరికి వస్తాడా? మీరు ఆలోచించండి. అన్ని సింహాలని ఆకలితో పెడతారటండి, కొన్ని రోజులు వాటికి ఏమీ పెట్టరటండి. మరి ఎన్ని రోజులు అన్నది నాకు జ్ఞాపకం లేదు, కానీ చాలా రోజులు వాటిని ఆకలితో పెట్టేస్తారట, అప్పుడు వదులుతారట సింహాలను. అలా వదిలినప్పుడు ఆ సింహాలు ఆకలితో ఉండి పడిపోతాయన్నమాట మనిషి మీద. ఒక్క మనిషిని అన్ని సింహాలు తినడం అంటే అది ఏమైనా సామాన్యమైన విషయం అంటారా? కానీ ఆ రాజు ఏమి నమ్మాడు? ఎంత నమ్మకం అతను ఉంచాడు మీరు ఆలోచించండి. దానియేలు సింహాలు తినలేదని విశ్వాసంతో వచ్చాడు ఇప్పుడు అతను అక్కడికి. లేకపోతే వచ్చి ఉండేవాడు కదా అతను. ఆ గుహ దగ్గరికి రాడు అతను. మీరు వెళ్ళి ఆ దానియేలు ఉన్నాడేమో చూడండి రా అంటాడు. చూడండి రా అంటే ఒకవేళ బతుకున్న వీళ్ళు మాయం చేసేసే వ్యక్తులని ఆయనకి తెలుసు. అవునా కాదా? మాయం చేసేస్తారని తెలుసు ఆయనకి. ఎంతమంది కొట్ట పూనారని తెలిసింది ఆయనకి. ఎప్పుడు తెలిసింది? ఆయన సింహాల గోల్లోకి వెళ్ళని తెలిసింది. చాలా కుట్ర జరిగిందే. ఏంటి ఇలాగా ఎంత కక్ష కట్టారేంటి ఇతని మీద? ఇతను ఏం పాపం చేశాడని, ఏమి నేరం చేశాడని? ఇంత చక్కగా ఉంటాడే దానియేలు, ఇతని మీద ఎందుకు వీళ్ళకి ఇంత కక్ష, ఎందుకింత అని ఆయనకు ఆశ్చర్యం అనిపించింది. క్యాండిడేట్స్ ఎవరో తెలిసిపోయారు. తెలిసిపోయి ఆయనే స్వయంగా వెళ్ళాడు. ఎవరినే పంపించలేదు. స్వయంగా వెళ్ళి పిలిచాడు. చనిపోయిన మనిషి పలుకుతాడా? లేని మనిషి పలుకుతాడా? అంటే అతను ఉన్నాడని విశ్వసించాడా లేదా? తన దేవుడు తను రక్షించాడని ఇతను విశ్వసించాడా లేదా? చూసారా? అప్పుడు లోపల నుంచి స్వరం వినబడుతుంది. ఏమంటున్నాడు దానియేలు? రాజు చిరంజీవి యగుగాక. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా. రాజు చిరకాలం జీవించుకుందాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడింది. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడ్డాను. ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించాడు. ఆయనకి నేను నిర్దోషిగా కనిపించాను కనుక నా కొరకు ఆయన ఏం చేశాడు? తన దూతను పంపించాడు. ఎవరా దూత? యేసయ్య. యేసయ్య వచ్చి అక్కడికి నిలబడ్డాడు.
ఏంటండి ఇలా వచ్చారని అడిగిన ఈ సింహాలు, మా ఓడు వస్తాడు ఇక్కడికి అందుకని వచ్చాను అన్నాడు ఆయన. అప్పుడు అవన్నీ ఏం చేసినాయి, ఆయనకి సాష్టాంగ పండి. మరి ఆయన మా ఓడు అంటే ఇంకా ఏమన్నా వాళ్ళ జోలికి వెళ్తాయి అవి వెళ్ళం. వచ్చాడు, కాసేపటికి ఆ బోన్లోకి వచ్చాడు. వచ్చేసేటప్పటికి హ్యాపీగా నిద్రపోయాడండి ఆయన. ఎవరో దానియేలు. అంటే ఇప్పుడు ప్రభువుని చూశాడా లేదా ఆయన? చూశాడు. అందుకే ఆ మాట చెప్తున్నాడు ఆయన, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడ్డాను కనుక నా తండ్రి నా కొరకు ఏం పంపించాడు, తన దూతను పంపించి నన్ను రక్షించాడయ్యా అని చెప్తున్నాడు. వెంటనే ఎవడరా అక్కడ అన్నాడు అనమాట. ఏమన్నాడు ఆయన? ఎవరున్నారు అక్కడ అన్నారు అనేటాడు. వెంటనే రావాలండి ఆ బట్లు. వచ్చిన తర్వాత రాయి తొలగించన్నాడు. తొలగించేశారు. పాపం ఈ పంపేశాం. ఇంకా అమ్మయ్య ఈ దానియేలు పేడ వెరగడైపోయింది. ఇప్పుడు ప్రధానిగా నేనుంటానంటే నేను అనుకుంటున్నారంటే ఈ గోడ ఎక్కువైపోయింది ఇప్పుడు. ఎందుకంటే మరి అందరికీ పదవీ వ్యామోహమే కదండి. 122 మందికి కూడా పదవీ వ్యామోహమే. ఇప్పుడు ప్రధానిగా ఎవరు ఉండాలంటే నేనంటే నేను కొద్ది చచ్చిపోతున్నాను కదా. ఆ రాత్రి నిద్రపోయి ఉంటారు బహుశా. రాజేమో ఇక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు ఆయన కోసం. వీళ్ళందరూ ఎందుకున్నట్టు నేనంటే నేను అని చక్కగా బిర్యానీ చేసుకుని తిన్నారేమో. ఇప్పుడు బట్టి చూసుకుంటే బాగా కేకులు కట్ చేసుకున్నారేమో, అన్నీ చేసుకున్నారేమో. ఇంకా తెల్లవారితే ఇంకెవరు కనపడరు మనకి అనుకున్నారు వాళ్ళు. అనుకున్నది జరిగిందా? దుష్టుడు అనుకున్నది ఎప్పుడు జరగనివ్వడు. నీతిమంతుడి విషయం దుష్టులు అనుకున్నారు. దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారయ్యా అంటాడు దావీదు రాస్తూ. నా మీద దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారయ్యా. వాళ్ళ నాలుకలను అంటండి బాణాల్లాగా మాటలు సంధించడానికంట ఒక విల్లుని ఎక్కువ పెట్టినట్టుగా నాలుగుని పెట్టుకుంటారట వాళ్ళు మాట్లాడడానికి. వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి అంటేనంట తోటాల్లాగా వచ్చేసి దూరిపోతాయంటండి. హృదయంలో గుండెల్లో దూరిపోతాయంట. అయితే తీసేశారు. దానియేలు బయటికి తీసేశారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇందులో ఏమన్నాడు ఆయన? ఎవరినే? కుట్ర చేసిన వాళ్ళందరినీ. వాళ్ళే కదంట వాళ్ళ భార్యని పిల్లల్నే కూడా తీసుకొచ్చి అందులో పడేయమన్నాడు అనమాట. ఇప్పుడు రాజుగారికి అర్థమైపోయింది కదా ఎవరు కుట్ర చేశారు. ఈ రాజుగారికి తెలియడానికి ఎంత టైం పట్టింది, కానీ ఆ రాజుగారికి తెలియడానికి మనం ఏది ఎవరు కుట్రలు చేస్తున్నారో మనకి తెలియకపోవచ్చు, కానీ ఆయన అన్నీ కూడా ఎక్కడెక్కడ చేసేస్తాను ఉంటాడు. నాకు కొన్ని విషయాలు తెలిసేటప్పటికి అంత అయిపోద్దండి. అప్పుడు తెలుస్తుంది నాకు కొన్ని విషయాలు. ప్రభు ఎంత చేసేసావా, నాకు అసలు ఒక మాట కూడా తెలియదు అనుకుంటాను నేను. నీకు స్తోత్రాలు తండ్రి. ఎందుకంటే నేను ఆయనకి కావాలి. అందుకని నా వరకు రానివ్వడైనా, నాకు తెలియనివ్వడైనా, అసలు తెలియనివ్వడు. లోపలికి కుటుంబాలతో సహా వచ్చి పడ్డారట. ఎముకలతో సహా వాళ్ళనే డబ్బుల కొరకు తినేసి అంటాడు. ఒక్క మనిషిని తినడం సులువా, అనేక మందిని తినడం సులువా. ఏ సింహాలైతే దానియేలు తినలేదు, ఏ సింహాలకు ఆహారంగా వేశాడు, అదే సింహాల వాళ్ళు తినేసింది. నేను అదే చెప్తాను. ఇప్పుడు ఎవరి కోసం గోతులు తీకండి. మీకోసం ఎవరన్నా తీస్తా గోతులు వాళ్ళే పడతారు ఇది అంటారు. అవునా కాదా? మీరు ఎవరి కోసం తీకండి. మన కోసం తీస్తారు వాళ్ళు, కానీ మన కోసం తీసి వాళ్ళే పడిపోతారు, వెళ్ళిపోయి పాపం మధ్యలో. ఎంత విచారకరం. వాళ్ళ కోసమే తీసుకుంటున్నారు గోతులను కూడా తెలదండి పాపం వాళ్ళు.
ఎంత విచారకరమండి. ఆ? మనం ఎవ్వరికి తీయకపోతే ఏ గోతులోని మనల్ని పంపించడానికి లేదు. ఎవరు తీసుకున్న గోతులు వాళ్ళే అయిపోతారు అన్నమాట, పడతారు. ఏది ఏమైనప్పటికైనా దానియేలు విషయంలో ఏదో చేద్దాం అనుకున్నారు, ఏదో అయిపోయింది. ఇప్పుడు ఆ రాజు ఏం చేశాడు? దానియేలుని ఆ దేశానికి ఏది చెయ్యాలనుకున్నాడో ప్రధానిగా చేసి నిలబెట్టేశాడు అక్కడ. హల్లెలూయా. దేవుడు తన బిడ్డల పట్ల తన కార్యాలను ఆయన జరిగిస్తాడని మనం అనుకున్నట్టుగా, మనం అనుకోకపోయినా జరిగిస్తాడు ఆయన. నేను ఇలా అయిపోవాలి, అలా అయిపోవాలి, నేను ఏదో అని మనం ఏమి ఆశపడిపోక్కర్లేదు. ఆత్మల రక్షణ వరకు భారం ఉంటే చాలు. మనకు ఏముండాలి? నన్ను రక్షించావయ్యా, నీ గొప్ప రక్షణ నాకు ఇచ్చావు నాయన, ఈ రక్షణ లేకపోతే నేను ఏమైపోయేదాన్ని. నాలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారండి, వాళ్ళందరినీ రక్షించవాలి అని నువ్వు ప్రార్థన చేయి చాలు. ప్రార్థన చేయి. చేస్తున్న వాటి ప్రార్థన. ఒక రాజు ఉపవాసం ఉన్నాడే ఒక నీతిమంతుడి కోసం. నువ్వు ఉంటున్నావా? నువ్వు ప్రార్థన చేస్తున్నావా? అంటే భారం నీకుందా? ఆలోచించండి. ఆయన హ్యాపీగా పడుకున్నాడు, ఆయనకు నిద్ర లేకపోయినా. ఒక రాజు ఫాస్టింగ్ ఉండడం అంటే అది సామాన్యమైన విషయం అండి. ఎంత గొప్ప విషయం అండి అది. ఆ రాజు హృదయాన్ని గెలుచుకున్నాడు దానియేలు, ఈ రాజు హృదయాన్ని కూడా గెలుచుకున్నాడు దానియేలు. ఆ రాజు హృదయాన్ని మనం గెలుచుకుంటే అనేకమైన అధికారుల హృదయాలు కూడా మనము గెలుచుకుంటాం. ఎందుకని? మన క్రియల్లో చూస్తారు మన ప్రభువుని. ఎక్కడ చూపిస్తాం? మన క్రియల్లో ప్రభువు చూపిస్తామండి. ప్రభు కనబడతాడు, మన క్రియల ద్వారా ప్రభు కనబడతాడండి. ప్రతి రీతిగా దానియేలు వలె మనం ఎలా ఉండాలని కోరుకుంటాడు దేవుడు? శ్రేష్టమైన బుద్ధి. ఏ బుద్ధి ఉండాలంట? మనకే శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉండాలని ఆయన ఆశపడుతూ ఉండాలి. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించిన దాకా ప్రార్థన చేద్దాం. మోకరించండి. మీలో ప్రేరేపించబడిన వారు ఒక ప్రార్థన చేయండి.